ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. మొన్నటి వరకు విజయ సంకల్ప యాత్రలు, అటెంకాల మోడీసారి మీటింగ్లు, లీడర్లు జనాలల్లా తిరుగుకుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు సనత్ నగర్కి పోయిండు. గా ముచ్చట్లేందో ఉమాల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీలు జర నిమ్మలంగా ఉంటే బీజేపీ పార్టీ మాత్రం మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లను గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అంతేకాకుండా మొన్నటిదాకా కమలంపు పార్టీ లీడర్లు రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు చేసి జనాలలో మంచి పేరు తెచ్చుకున్నారు. అటెంకాల మోడీసారి తెలంగాణకు వచ్చిండు. మోడీసారికి జనాలు నిరాజనాలు పట్టిర్రు. ఇయాల సుత కిషన్ రెడ్డి సార్ సన్నత్నారు పోయి జనాలతోని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలు ఇన్నుర్రి. నమస్కారం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఇప్పటికే 15 మంది అభ్యర్థుల యొక్క ప్రకటన చేశాము. కేంద్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు 15 మంది అభ్యర్థులకు ఆమోదం పొందింది. మరో 2 అభ్యర్థుల ఎంపిక మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి గారు స్వయంగా 5 బహిరంగ సభల్లో ఎన్నికల దృష్టిలో పాల్గొనడం జరిగింది. మా పార్టీ తరఫున మా అభ్యర్థుల ప్రచారం కూడా ప్రారంభించాము. ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముందున్నాము. రేపు ఫలితాల్లో కూడా ముందుంటాము. గతంలో మేము 2019లో ఎవరు ఊహించని విధంగా 4 స్థానాల్లో గెలవడం జరిగింది. ఈసారి డబుల్ డిజిట్ సంఖ్య మినిమము డబుల్ డిజిట్ రావాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు. ఏదైతే దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరొకసారి రావాలని, భారీ మెజార్టీతో రావాలని, దేశంలో అనేక రకాల సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ అన్ని వర్గాల మద్దతు బీజేపీకి ఉంటుందనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం.